సామెతల గ్రంథములో 28వ అధ్యాయములో మొదటి వాక్యాన్ని చూడండి. మీరు తీసారా? చదవండి మరి. అది హల్లెలూయా. ఎవడు తరమకుండానే దుష్టుడు పారిపోతాడు. నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు. హల్లెలూయా. దేవుని వాక్యం చెప్తున్నది ఇలాగున, నీతిమంతులు సింహముల ధైర్యముగా ఉంటారు. ప్రస్తుతం ఈ పరిస్థితుల్లో లోకములో ఉన్న అనేక మంది ప్రజలు కలవరపడుతూ ఉన్నారు. ఏమైపోదుమో అని అధైర్యపడుచున్నారు. అయితే దేవుని వాక్యం ఏమని చెప్తుంది మనకు? విశ్వసించువాడు కలవరపడడు. నీతిమంతులు ధైర్యముగా ఉంటారు, సింహాల వలె ధైర్యంగా ఉంటారు. మరి రేపు రాబోయే కాలానికి, రేపు మార్చి నెల అంతటికి, ఆ పై ముందున్న మన దినాలన్నిటిలో, మన సంవత్సరాలన్నిటిలో, మనం కొరకు ముందున్న అన్నిటిలో కూడా దేవుని బిడ్డలమైన మనం ఎలా ఉండాలి చెప్పండి? సింహముల వలె ధైర్యంగా ఉండాలి. చెప్పండి, చేతుల పైకెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. నీతిమంతులు అనగా దేవుని ప్రజలు సింహముల వలె ధైర్యముగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. మీరు ఎక్కడున్నా కానీ, మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నా కానీ ధైర్యముగా ఉండాలి. దుష్టులైతే పారిపోతారు, లేకపోతే కలవరపడతారు, బెదిరిపోతారు, భయపడతారు. దేవుని ప్రజలు అలా కాదు, ధైర్యముగా ఉండాలి. ఏ విషయమైనా కానివ్వండి, మీ సంగతి ఏదైనా కానివ్వండి, కుటుంబంలో ఉన్న పరిస్థితి ఏదైనా కానివ్వండి, మీ చుట్టూ ఉన్న పరిస్థితి ఏదైనా కానివ్వండి, సింహాల్లాగా దేవుని బిడ్డలో ధైర్యముగా ఉండాలి. యేసు ప్రభు వారు చెప్పారు, ధైర్యము తెచ్చుకోండి, భయపడకండి, నేనే అని చెప్పారు. దేవుని బిడ్డలారా, రాబోయే కాలాన్ని గూర్చి, లేక మీ పిల్లల విషయాల గూర్చి, మీ బిడ్డల భవిష్యత్తును గూర్చి, లేక మీ పరిస్థితులను గూర్చి దేవుని ప్రజలు అయిన మీరు ధైర్యముగా ఉండండి. కొన్ని విషయాలు మీకు దేవుని వాక్యంలో చెప్తాను. సామెతల గ్రంథం 31:25లో ఇక్కడ ఆమె అని చెప్పబడుతున్నది గుణవతి అయిన భార్య అని చెప్పబడుతున్నది దేవుని యొక్క సంఘాన్ని గూర్చి. ఆమె చూడండి 25వ వచనములో, రాబోవు కాలము విషయమై నిర్భయముగా ఉండును. ప్రైజ్ ది లార్డ్.
రాబోవు కాలం విషయమై నిర్భయముగా ఉండును. ఎవరు? నిర్భయముగా అంటే భయము లేకుండా, నిర్భయముగా అంటే ధైర్యముగా ఉండేది ఎవరు? నీతిమంతులు. హల్లెలూయా. చూడండి, విచిత్రం ఏంటంటే ఆయన ప్రపంచాన్ని పరిపాలిస్తున్నారు ఆ రోజుల్లో. నెబుకద్నెజరు బాబులోను దేశాన్ని బాబులోను సామ్రాజ్య అధినేత. అయితే ఆయనకు చూడండి, ప్రస్తుత కాలము గడిచిన తరువాత ఏము జరుగును అని తన పడక మీద మనో విచారముతో ఉన్నాడంట. పడక మీద కూడా వారికి విచారం, పండుకున్నప్పుడు కూడా ఓ నెమ్మది లేదు, విశ్రాంతి లేదు, మనస్సుకు విశ్రాంతి లేదు, ప్రశాంతత లేదు. ప్రస్తుత కాలము గడిచిన మీదట ఏము జరుగునోనని తమరు మనోచింత గలవారై ఉండగా మీకు ఈ కళ వచ్చింది, దర్శనం వచ్చిందని దానియేలు చెప్పారు. అంటే నీతిమంతులు రాబోవు కాలం విషయమై విచారపడరు, ధైర్యంగా ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. అలాగున దేవుని బిడ్డలైన వారు ఉండాలి అని వాక్యం, నీవు అలాగున ధైర్యముగా ఉండాలి అని ఈ వాక్యం మనకు బోధిస్తుంది. దేవుని మాట మనకు తెలియజేస్తుంది. మీరు అనవచ్చు, ఇలాంటి పరిస్థితుల మధ్యలో ఉన్నాను కదా, నేను ఎలా ధైర్యంగా ఉండను, ఎలా ధైర్యం తెచ్చుకోను, దేనిని బట్టి అనుకోవచ్చు. ప్రియులారా, మనం ఎలా ధైర్యంగా ఉండాలి? మనకి ధైర్యమునిచ్చేది ఏమిటి? బైబిల్ చూడండి, సత్యవాక్యము చెప్పుచున్నది. 1 యోహాను 5:14 చదువుకున్నట్లయితే, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యము. హల్లెలూయా. చెప్పండి మీ నోటితో, ఆయనను బట్టి. దేని బట్టి? ఎవరిని బట్టి? ఆయనను బట్టి. మరి దేనిని బట్టి, ఎవరిని బట్టి కాదు, ఆయనను బట్టి, మన ప్రభువైన యేసుక్రీస్తు నామమును బట్టి. నీ మట్టుకు నీవు, నా మట్టుకు నేను, మీ మట్టుకు మీరు ఎలా ఉండాలండి? ధైర్యముగా ఉండాలి. ఒక పరిశుద్ధుడు వివరించిన ఒక సంగతి నేను మీకు చెప్తాను. ధైర్యము అనేది దేవుని నుండి వచ్చేదైతే, అది దేవుడు తన ప్రజలకు చెబుతున్న మాట అయితే, ఆ ధైర్యము అనేది అపవాది యొక్క ఆయుధమై ఉన్నది అని చెప్పారు. ప్రైజ్ ది లార్డ్. నీవు ఎప్పుడైతే అధైర్యపడతావో అప్పుడు అపవాదికి లోబడినట్టే. ఏ విషయంలోనూ కూడా అధైర్యము చెందకూడదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయనను బట్టి మనము ధైర్యము కలిగి ఉండాలి. ఆయన బట్టి మనకు కలిగిన ధైర్యం ఏంటి అంటే, ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా ఆయన మన మనవి ఆలకిస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన మన మనవి ఆలకించినప్పుడు, మన కార్యములన్నీ ఆయన సఫలపరచుతాడు. అప్పుడు తిరిగి మనము మరలా ఉత్సహించి సంతోషించు వారంగా మార్చబడతాం. హల్లెలూయా. ఈ ధైర్యం మనకు ఉండాలి. ఈ ధైర్యముతోనే మనము ఉండాలి. యేసయ్య చెప్పారు, ధైర్యం తెచ్చుకోండి,
మీరు ఎక్కడున్నా కానీ దేవుని బిడ్డలారా, మీ పరిస్థితులు ఎలా ఉన్నా కానీ రాబోయే కాలాన్ని గురించి ఏమండి నిర్భయముగా ఉండును. ఆమె రాబో కాలం విషయమై నిర్భయముగా ఉండును. ఏమి జరుగుతుందో రేపటిని గురించి మీరు ఎప్పుడు చింతించి వారై ఉంటే మీరు కృషించిపోతారు. మీరు దేవునిలో ఆనందించలేరు. మీరు బలహీనులు అవుతారు. మీరు అనారోగ్యం పాలవుతారు. విచారించకూడదు. రాబో కాలాన్ని గురించి నిర్భయంగా ఉండాలి. దేవుడు ఇశ్రాయేలు ప్రజల గురించి చెప్తారు. ఇర్మియా 29వ అధ్యాయంలో 11వ వచనంలో చెప్తారు. 70 ఏళ్ళు చెర తర్వాత మరలా నేను బబులోనులో ఉన్న మిమ్మల్ని దర్శిస్తాను. ఆ చెర తర్వాత మిమ్మల్ని విడిపిస్తాను. రాబో కాలాన్ని గూర్చి నేను ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. అవి హానికరమైనవి కావు, అవి సమాధానకరమైన ఉద్దేశాలే, నేను ఎరుగుదునని చెప్పారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. రాబో కాలాన్ని గురించి ప్రస్తుత కాలం జరిగిన తర్వాత ఏం జరుగుతుందో, ఏదొచ్చి పడిపోతుందో, మీద ఏదొచ్చి పడిపోద్దో, కరోనా వచ్చేస్తుందో, స్ట్రెయిన్ వచ్చేస్తుందో, ఇంకేదొచ్చేస్తుందో, ఏమవుతామో అని బీపీలు రేజ్ చేసుకుని బలహీనతలు పెంచుకొని అపవాదికి చోటిచ్చి విశ్వాసము నుండి తొలగిపోయే పరిస్థితులకు చోటివ్వకూడదు. స్తోత్రం. దేవుని బిడ్డలారా, రాబోయే కాలాన్ని గురించి దేవుడు మన మీద ఎలాంటి ఉద్దేశాలు కలిగి ఉన్నారు తెలుసా? తన ప్రజల ఎడల రాబోయే కాలాన్ని గురించి హానికరమైన ఉద్దేశాలు దేవుడు ఉద్దేశించడు. సమాధానకరమైన ఉద్దేశాలే ఆయన ఉద్దేశించి ఉంటారు మీ పట్ల. హానికరమైనవి ఆయన ఉద్దేశించడు. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. మన దేవుని యొక్క మంచితనము ఎంతో ఉన్నతమైనది. యెషయా గ్రంథము 55వ అధ్యాయములో అక్కడ చూడండి మీరు, మీ తలంపులు వంటివి కావు నా తలంపులు. చూడండి అక్కడ ఒకటే మాట, నా తలంపులు మీ తలంపులు వంటివి కావు. ఓరికి తల కింద చేతులు పెట్టుకొని, గడ్డం కింద చేతులు పెట్టుకొని, మోకాళ్ళ మీద తలకాయ పెట్టుకొని ఓరికే తలస్తూ ఉంటారు. తలంపులు ఆలోచనలు ఆలోచిస్తూ ఉంటారు. మీ ఆలోచనలు ఇలా ఉంటే, మీ ఆలోచనలు ఓ రకంగా ఉంటే, కానీ దేవుని ఆలోచనలు మీ ఆలోచనలు లాంటివి కావు అని వాక్యంలో దేవుడు చెప్తారు. మీ తలంపులు వేరు, మీ తలంపులు వంటివి కావు నా తలంపులు. మరి ఎలా ఉన్నాయి అవి? ఆకాశములు భూమి కంటే ఎంత ఎత్తుగా ఉన్నవో, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నాయని దేవుడు చెప్పారు. హల్లెలూయా. నమ్మిన వాళ్ళు విశ్వాసముతో స్తోత్రాలు చెప్పి సంతోషించండి. ఒకటి, రాబో కాలాన్ని గురించి ఆయన ఉద్దేశాలు హానికరమైనవి కావు, అవి సమాధానకరమైనవే అని చెప్పారు. మీ తలంపుల కంటే కూడా నా తలంపులు ఎంతో ఉన్నతమైనవై ఉన్నాయని ప్రభువు చెప్పారు. ఈ మాటలను బట్టి ధైర్యము తెచ్చుకోవాలి. దేవునిని బట్టి ధైర్యము అంటే దేనిని బట్టి ధైర్యంగా ఉండమండి అని అంటారేమో. దేవునిని బట్టి, లేక దేవుడు మనకిచ్చిన ఆయన వాగ్దానాలను బట్టి, ఆయన మాటను బట్టి మనము ధైర్యముగా ఉండాలి.
ప్రైజ్ ది లార్డ్. కొన్ని మాటలు దేవుని వాక్యంలో నుండి మీకు క్లుప్తంగా తెలియజేస్తాను. మొదటి సమూయేలు గ్రంథంలో 30వ అధ్యాయంలో మీరు చదువుకోండి. దావీదు యొక్క ఆ పురాన్ని, ఆ పట్టణాన్ని శత్రువులు తగలబెట్టేశారు. వారి భార్యల్ని, పిల్లల్ని, వారి కుమారుల్ని, కుమార్తెల్ని చెరపట్టుకుపోయారు. దావీదును తనతో ఉన్నవాళ్ళు వచ్చి చూస్తే ఏమీ లేదు, ఇక అన్నీ కాలిపోయాయి. చూసుకుంటే వారి భార్య పిల్లలు కూడా లేరు, ఎత్తుకుపోయారు, లేరు, అన్నీ తగలబెట్టేశారు. ఆ పరిస్థితి చూసి ఏమొస్తుందండి? ఏడుపుగాకేమొస్తుంది? ఎంత ఏడ్చారు అంటే ఏడవడానికి ఇక శక్తి లేనంతగా ఏడ్చారు. ఇలా అయిపోయింది పరిస్థితి అని ఏడ్చారు. అయితే అంత కాలిపోయింది, బూడిద చేసేసారు. భార్య బిడ్డల్ని పట్టుకుపోయారు. దావీదు ఏం చేశాడు తెలుసా? అక్కడే ఉంది, చదువుకోండి. తన దేవునిని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. హల్లెలూయా. అంత పోయింది, అంత పోయింది. అయినప్పటికీ కూడా అక్కడ దావీదు దేవునిని బట్టి ధైర్యము తెచ్చుకున్నాడు. ధైర్యము తెచ్చుకున్నాడు. తెచ్చుకుని ప్రార్థన చేస్తాడు. ఆ కింద వచ్చిన వాళ్ళు చదువుకోండి తర్వాత మీరు. ఏఫోదు ధరించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేస్తున్నాడు దావీదు, ప్రార్థన చేస్తున్నాడు. దేవుని దగ్గర నుండి సమాధానం వచ్చింది. అయ్యా, నేను ఆ శత్రువులను తరిమితే నేను వారిని కలుసుకుంటానా? వాళ్ళు నేను పట్టుకోగలుగుతానా? దేవుని యొద్ద నుండి సమాధానం వచ్చింది అతని ప్రార్థనకి. తరుము, తరుము, నిశ్చయముగా నీవు వాళ్ళని కలుసుకుంటావు తప్పక. ఆ మాట మీరు గీత కొట్టుకోండి. తప్పక నీ వారందరినీ దక్కించుకొందువు. హల్లెలూయా. తప్పక నీ వారందరినీ దక్కించుకొందువు. హల్లెలూయా. నీవు దక్కించుకుంటావు, మరలా పొందుకుంటావు. ఏమేవైతే పోగొట్టుకున్నారో మరలా దావీదు దేవునిని బట్టి ధైర్యము తెచ్చుకొని దేవుని దగ్గర ప్రార్థించినప్పుడు దేవుడు చెప్పాడు అతనికి, తప్పక నీ వారందరినీ దక్కించుకుంటావు, పొందుకుంటావు అని చెప్పాడు. నా ప్రియులారా, దేవుని మాట ఎప్పుడూ తప్పిపోదు. ఆ రోజు ఆ పరిస్థితుల్లో దావీదు దేవుని మాటను బట్టి ధైర్యం తెచ్చుకొని, దేవునిని బట్టి ధైర్యం కలిగి తనతో ఉన్న వారిని వెంటబెట్టుకుని అతను బయలుదేరి వెళ్తే ఆ శత్రువులందరినీ నిర్మూలపరిచి శత్రువులు చెరపట్టుకుపోయిన తన వారందరినీ కూడా తిరిగి తెచ్చుకోగలిగాడు. దేవుడు అతనికి అప్పగించాడు. హల్లెలూయా చెప్పుదాం. హల్లెలూయా. చూడండి, అందుకే కీర్తనలో మనకు కనిపిస్తుందో మాట, సజీవుల దేశంలో యెహోవా దయ పొందుదు నన్ను నమ్మకం నాకు లేనట్లయితే నేనేమైపోతాను? కొందరికి ఉండదు, నమ్మిక ఉండదు, దేవుని మీద నమ్మిక ఉండదు. అందుకే వారు ఏమైనా అయిపోతారు.
సజీవుల దేశంలో యెహోవా దయ పొందుదు నన్ను నమ్మకం లేనట్లయితే నేనేమైపోదును? నీకు నమ్మిక ఉందా? నమ్మిక లేకపోతే ఇంక నువ్వేమైనా అయిపోతావు. హల్లెలూయా. మీ కుడి చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, తప్పక నీ వారందరినీ దక్కించుకుంటావు. దేవునిని బట్టి అతడు ధైర్యము తెచ్చుకున్నాడట. ఈరోజు నా సహోదరి సహోదరులారా, నీవు కూడా దేవునిని బట్టి ధైర్యము తెచ్చుకోనండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బైబిల్ చెప్తుంది, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో చివరి వాక్యం చదవండి. అక్కడ మనం కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు. చూడండి ఆ వాక్యాన్ని. మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదాం. ఆ కృపాసనము యేసుక్రీస్తే. నువ్వు ధైర్యముతో ఆయన యొద్దకు నువ్వు చేరుకున్నట్లయితే నువ్వు కనికరింపబడి సమయోచితమైన సహాయమును పొందుతావు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సమయోచితమైన సహాయమును ఇక ఆయన చేయగలడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనము సహాయాన్ని పొందుకుంటాం. ఎంతోమంది చూడండి, సమయోచితమైన సహాయం గురించి చెప్తాను చూడండి. ఇలా చూడండి, సహాయం ఎక్కడి నుంచి వచ్చును? మనకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును? ఎక్కడి నుంచి వస్తుందండి సహాయం? ఎక్కడి నుంచి వస్తుంది? యెహోవా వలననే మనకు సహాయము వచ్చును. మరొక దిక్కు లేదు మనకు. ఆయన యొద్ద నుండే మనకు సహాయం వచ్చును, సమయోచితమైన సహాయం. కనుక మనం కనికరింపబడి సహాయము పొందినట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరాలి. యూదులందరికీ హామాను వల్ల మరణ శాసనం విధించబడింది. మొర్దెకై చూసాం కదా, ఎస్తేరు, వారంతా ఆ సమస్యల్లో, ఆ సందర్భాల్లో వారు ఏం చేశారు? ఎక్కడికి చేరారు సహాయం కొరకు? ఉపవసించి యూదులందరూ వారి పిల్ల పాపలతో దేవా మాకు సహాయము చేయమని దేవుని వైపుకే వారు చూశారు, దేవునికే మొర్రపెట్టారు. వారికి దేవుని వలన సహాయము కలిగింది. పరిస్థితులు ఆయన తారుమారు చేశాడు. ఉరి తీయాలనుకున్న వాడే ఉరి తీయబడ్డాడు. యూదులందరినీ చంపాలనుకున్న వాళ్ళే యూదుల చేత చంపబడ్డారు. నా ప్రియులారా, దేవుని ప్రజలు సమస్యలు రావని కాదు, శోధనలు రావని కాదు, ఇబ్బందులు రావని కాదు, వ్యాధులు రావని కావు. అయితే దేవునిని బట్టి దేవుని బిడ్డలైన వారు ధైర్యముతో ఉండవలెను.
సమయోచితమైన సహాయము కొరకు మనము ధైర్యముతో ఆయన కృపాసనమునొద్దకు చేరవలెను. హల్లెలూయా. ధైర్యముతో దావీదు దేవుని కృపాసనాన్ని సమీపించినప్పుడు దేవుడు అతనికి సహాయము చేశారు. తన వారందరినీ అప్పుడు అతను దక్కించుకున్నాడు, ఏది పోగొట్టుకొనలేదు. నా ప్రియమైన సోదరి సోదరులారా, అందుకని ఇంకను వాక్యంలో మనం ముందుకెళ్తే హెబ్రీయులకు రాసిన పత్రికలో 10వ అధ్యాయం 35వ వచనం చదివితే అక్కడేమని చెప్పబడింది అని అనగా, ప్రైజ్ ది లార్డ్, కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి. మీ ధైర్యాన్ని విడిచిపెట్టకండి. ధైర్యాన్ని విడిచిపెట్టవద్దు. ధైర్యం విడిచిపెట్టావా ప్రాణం విడిచిపెట్టినట్టే. మీ ధైర్యాన్ని విడిచిపెట్టవద్దు. మీ ధైర్యాన్ని విడిచిపెట్టవద్దు. దానికి ప్రతిఫలముగా మీకు గొప్ప బహుమానము కలుగును. ఆమేన్, ఆమేన్. మీ ధైర్యాన్ని విడిచిపెట్టకండి. దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానం మీకు కలుగుతుంది. గొప్ప ప్రతిఫలం మీకు కలుగుతుంది. మీరు దేవుని మీద ధైర్యాన్ని ఉంచినందుకు దానికి గొప్ప బహుమానం మీకు కలుగుతుంది, ప్రతిఫలం మీకు కలుగుతుంది. దేవునిని బట్టి ధైర్యముగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కుక్క పిల్లలైతే భయపడతాయి, సింహ పిల్లలు భయపడతాయా? సింహం వలె, అందుకే దేవుడు చెప్పాడు, మీరు సింహాల వలె, నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉండాలి. ఆమేన్. ఇంకొక మాట కూడా మీకు చూపిస్తాను అక్కడ. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో చూడండి, శ్రేష్టమైన మాటలు 5, 6. తప్పక మీరు బైబిల్ తీసి చూడాలి. దేవుని వాక్యం చదువుకోండి. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తిపడి ఉండండి. ధనాపేక్ష అనేది లవ్ ఆఫ్ మైండ్, మనీ. అది మనిషిని ఎంతైనా ఎంత దూరమైనా తీసుకెళ్ళిపోద్ది. కానీ అందులో ఉన్న విచిత్రం ఏంటో తెలుసండి, ఆ ధనాపేక్ష అనే ఆ మనసు ఎంత కలిగినా తృప్తి ఉండనియదు, అందులో తృప్తి ఉండదు. అందుకే మీకు కలిగిన వాటితో తృప్తులై ఉండండి, ధనాపేక్ష లేనివారుగా ఉండండి అని వాక్యం మన ప్రభువు చెప్తున్నారు. ధనాపేక్ష అనేది సమస్తమైన కీడులకు మూలమని కూడా వాక్యం మనకు బోధిస్తుంది. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి కూడా తొలగిపోయారు. తమను తాము దాని మూలంగానే పొడుచుకుని చచ్చిపోయారు. ఇన్ని అనర్థాలు ఉన్నాయి. అందుకని ఈ లోకంలో దేవుని బిడ్డలమైన మనము ధనాన్ని ప్రేమించేవారిగా కాకుండా దేవునిని ప్రేమించి కలిగిన వాటితో తృప్తి పొందే మనసు ఉండాలి. స్తోత్రం. చాలా మంచి మాటలు ఇవి, దేవుని వాక్యం ఇది. చూడండి, మీకు కలిగిన వాటి అంటే ఏదైతే కలిగి ఉన్నారో దాంతోనే తృప్తి పడాలి. స్తోత్రం. చూద్దాం కింద, నిన్ను ఏమాత్రము విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయనని ఆయనే చెప్పాను కదా.
ఏం చెప్పారు? ఏం చెప్పారు? చదవండి, మీ నోటితో చదవండి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయనని ఆయనే చెప్పాను కదా. ఎవరికి చెప్పారు? ఎవరితో చెప్పారు? మనతోనే. దేవుడు తన ప్రజలతో చెప్పారు. ఈ దేవుని మాట ఇది. ఏం మాట? మళ్ళీ చెప్పుకోండి, అనుకోండి. ఈ మాట నాతోనే చెప్పారు ప్రభు ఇక్కడ ఈరోజు. నిన్ను ఏమాత్రము విడువను, నిన్ను ఎన్నడు అంటే ఈ 2021 సంవత్సరంలో కూడా, ఈ కరోనా మధ్యలో కూడా, మార్చి నెలలో కూడా, రాబోయే కాలంలో కూడా నిన్ను ఎన్నడూ ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా. కాబట్టి ఎలా ఉండాలి? కాబట్టి ఎలా ఉండాలి? ఏమనుకోవాలి? ప్రభువు నాకు, అనుకోండి, ప్రభువు నాకు సహాయకుడు, నేను, చెప్పండి, ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు, అదిగో నరమాత్రుడు నన్నేం చేయగలుగుతాడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము. హల్లెలూయా. మంచి ధైర్యం ఇది. ఇంతకు మించిన ధైర్యం మరొకటి లేదు. ఆమేన్. నేను నిన్నేమాత్రం విడువను, నిన్నెన్నడూ ఎడబాయి, నేను ఆయనే చెప్పారు కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, ప్రభువు నాకు సహాయుడు, ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేం చేయగలడు అని మంచి ధైర్యముతో ఈ మాటలు మీ హృదయములో నింపుకొని మీరు అలాగున చెప్పుదురుగాక, అలాగున మీరు జీవించుదురుగాక, అలాగున మీరు ధైర్యముతో సాగిపోదురుగాక. మంచి ధైర్యముతో. స్తోత్రం. చిన్న విషయాలకి కలవరపడిపోయి, కంగారు పడిపోయి, ఇదేదో అదేంటో, ఇదేంటో, లేకపోతే ఇదేదో అదేమో, ఇదేమో, నేనేమైతానో, ఏమో. ప్రభువు నిన్ను ఏమాత్రము విడువను, ఎడబాయినని ఆయనే చెప్పాను కదా. ఆమేన్. ఎందుకు నీకు భయం? స్తోత్రం. హల్లెలూయా. ప్రభువు నాకు సహాయుడు అని నేను భయపడను అని నీవు మంచి ధైర్యముతో నింపబడి ఉండాలి. ఆమేన్. సో దేవుని బిడ్డలారా, దేవుడు నమ్మదగిన వాడు, దేవుని వాక్యము నమ్మదగినది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యమును బట్టి, దేవుడు చెప్పిన మాటను బట్టి మనం మంచి ధైర్యముతో మనం జీవించాలి. ప్రైజ్ గాడ్. గనుక నా దేవుని బిడ్డలారా, నా దేవుని సంఘమా, నా దేవుని ప్రజలారా, ఇలాగున మనము ధైర్యముతో సింహాల వలె ఉండాలి. ఆమేన్.
ఈ వాక్యం వింటున్న మీరంతా దేవుని యందు విశ్వాసం ఉంచి నమ్మిక ఉంచండి. దేవుని వాక్యము ద్వారా ధైర్యం తెచ్చుకోండి. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోండి. ధైర్యముతోనే మీరు జీవించండి. ప్రైజ్ ది లార్డ్. ప్రస్తుతం మీకున్న పరిస్థితులను బట్టి మీరు అధైర్యపడకండి. అప్పు సమస్యల్లో ఉన్నారు, అధైర్యపడకండి. వ్యాధి చేత బాధపడుచున్నారు, అధైర్యపడకండి. అపజయాలు కలిగాయి, అధైర్యపడకండి. శోధనలు వచ్చాయి, అధైర్యపడకండి. అంతా అయోమయంగా అనిపించిన అధైర్యపడకండి. దేవుడు నమ్మదగినవాడు. ఆమేన్, ఆమేన్. అధైర్యపడకండి. చక్కటి మాట, దేవుని మాట. మీకు కలిగిన ధైర్యాన్ని విడిచిపెట్టకండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయనను బట్టి ధైర్యం తెచ్చుకోండి. ఈ ధైర్యాన్ని ఎప్పుడు విడిచిపెట్టకూడదు. దావీదు దేవునిని బట్టి ధైర్యం తెచ్చుకొని ఆయనకు మొర్రపెట్టి తన వారందరినీ దక్కించుకున్నాడు. సమయోచితమైన సహాయము కొరకు మనం కృప పొందినట్లు ధైర్యముతోనే కృపాసనమునొద్దకెళ్ళాలి. మీరు దేవుని మందిరానికి వచ్చారు, వాక్యం విన్నారు, వాక్యం చదువుతున్నారంటే ధైర్యముతోనే ఉండాలి. నేను వాక్యం చదువుకున్నప్పుడు, బైబిల్లో నుండి వాక్యం తీసుకున్నప్పుడు, వాక్యం విన్నప్పుడు, వాక్యం బోధించినప్పుడు దేవుని వాక్యం నన్ను ఎంత బలపరుస్తుంది అంటే నేను ధైర్యం తెచ్చుకుంటాను. ఆమేన్. యేసు మాట మారదు. అది బలమైనది, అది శక్తిగలది, అది సజీవమైనది, అది మారదు. ఈరోజు మీకు కూడా చెప్తున్నాము, దేవుని బిడ్డలైన మీకు, నా ప్రియమైన దేవుని ప్రజలారా, ధైర్యము తెచ్చుకోనండి. ప్రభువు మనకు సహాయకుడు. ప్రభువు నాకు సహాయుడు. నేను భయపడను. ఆమేన్. మీరు రాత్రి ఒకవేళ ఈ పరిస్థితుల్లో ఒకవేళ మీ హృదయాల్లో మీ తలంపులు ఎలా ఉన్నాయో, మీరు వేటి గురించి భయపడుతున్నారేమో, దేని గురించి అయినా మీరు భయపడుతున్నారేమో, మీ మనసు ఎరిగిన దేవుడు ఈ రాత్రి మీరున్న చోట దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ధైర్యం తెచ్చుకోండి. దేవుడు నిన్ను విడువడు, ఎడబాయడు. ఆయన ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు. నువ్వు పోగొట్టుకున్న దాన్ని తిరిగి నీకు ఇవ్వగలిగిన వాడు. శూన్యములో సమస్తము సృజించగలిగిన వాడు. ఆమేన్. నీ తలంపులు మార్చుకోండి. అధైర్యాన్ని విడిచిపెట్టండి. అధైర్యం అనేది అపవాది యొక్క ప్రయోగం, అపవాది వాడుతున్న ఆయుధం. అది ఎదిరించండి. ప్రభువు నాకు సహాయుడు. ఆమేన్. హల్లెలూయా. రెండు చేతులెత్తి పైకి దేవునికి స్తోత్రాలు చెబుదాం. ధైర్యం తెచ్చుకొనండి. అందరూ అలా మోకరించండి. ప్రార్థన చేసుకుందాం ఇప్పుడు.